మరో నెల రోజుల్లో ప్రపంచ ఫుట్బాల్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్న మెక్సికో హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. మాదక ద్రవ్యాల ముఠాలు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచోను ప్రభుత్వ సాయుధ హతం మార్చడం ద్వారా దేశ ప్రపంచ హింసకు దారితీసింది. తాజాగా తెహ్యోటోంగో పట్టణంలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించారు. వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా ఫిఫా టోర్నీని చూసేందుకు వచ్చే ప్రేక్షకుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెక్సికోలో తాజాగా జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్యూబ్లా స్టేట్ తెహవిట్టింగోలో గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. హుయిట్టింగో నగరంలోని ఒక నివాస గృహంలో తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఒక మైనర్తో సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 6 పురుషులు, 3 మహిళలు, ఒక మైనర్ ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ధృవీకరించింది. సాయుధులైన కొందరు దుండగులు ఒక్కసారిగా ఆ ఇంట్లోకి చొరబడి ఆ ఘాతుకానికి పాల్పడ్డారు. తుపాకీ శబ్దాలు విన్న స్థానికులు సమాచారం అందించడంతో మున్సిపల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ కాల్పుల వెనుక ఉన్న కారణం ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని రోజుల తర్వాత క్యూబా రాజధానిలో ఓ వాహనంపై కాల్పులు జరపడంతో 3 మరణించారు. ప్రపంచ కప్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైన తరుణంలో మెక్సికోలో శాంతి భద్రతల పరిస్థితిపై అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి వ్యక్తమవుతోంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీని అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మెక్సికోలోని మెక్సికో సిటీ, మోంటెర్రే, గ్వాడలజారా నగరాల్లో మొత్తం 13 మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 11న మెక్సికో సిటీలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య మెక్సికో జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇలాంటి సమయంలో మెక్సికో సిటీకి దాదాపు 208 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెహుయిట్జింగో నగర జనాభా సుమారు 11,300 కాగా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఈ స్థాయి హింస జరగటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. తాజా ఘటనలో హంతకుల కోసం నేషనల్ గార్డ్, రాష్ట్ర, స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ బృందాలు సంయుక్తంగా రంగంలోకి దిగి గాలిస్తున్నాయి. ఉత్తర అమెరికా ఖండం దక్షిణ భాగంలో ఉండే దేశం మెక్సికో. ఉత్తరాన అమెరికాతో పాటు గ్వాటెమాలా, బెలిజ్ దేశాలు కరేబియన్ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. మెక్సికో రాజధాని పేరు మెక్సికో సిటీ. ఇది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటి. మెక్సికో ప్రస్తుతం మాదక ద్రవ్యాల ముఠాల హింస, వ్యవస్థీకృత నేరాలు, రాజకీయ అస్థిరత, అవినీతి వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోంది. మాదక ద్రవ్యాల వ్యాపారం కోసం ముఠాల మధ్య పోరాటం, వీరిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం కారణంగా హింస నిత్యకృత్యంగా మారింది. అనేక ప్రాంతాల్లో కిడ్నాప్లు, దోపిడీలు, విచక్షణారహిత కాల్పులు సాధారణమయ్యాయి. న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం దేశ ఆర్థిక పురోగతికి పెద్ద అవరోధంగా మారాయి. ఈ దేశంతో ప్రభుత్వానికి సమాంతరంగా సాయుధ ముఠాలు పెత్తనం చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కార్టెల్, ప్రపంచ దేశాలను వణికించిన మాఫియా డాన్ ఎల్ మెంచో మెక్సికో మిలిటరీ నిర్వహించిన భారీ సీక్రెట్ ఆపరేషన్లో హతమయ్యాడు. జెలిస్కో స్కేల్ తపాల్పా పట్టణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎల్ మెంచో తల మీద $15 మిలియన్ రివార్డును గతంలోనే ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ అంతర్జాతీయ నేరస్తుని అంతంతో మెక్సికోలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ నాయకుని మరణ వార్త తెలియటంతో ఎల్ మెంచో అనుచరులు దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసకు పాల్పడ్డారు. పలుచోట్ల రహదారుల్ని దిగ్బంధించారు. ఎక్కడికక్కడ వాహనాల్ని తగలబెట్టారు. సూపర్ మార్కెట్లు, బ్యాంకులను కూడా వదలకుండా నిప్పంటించారు. ఈ హింసాత్మక ఘటనల్లో కనీసం 74 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 25 మంది నేషనల్ గార్డ్ బలగాలు, 30 మందికి పైగా కార్టెల్ ముఠా సభ్యులు, ఇతర భద్రతా అధికారులు, ఒక పౌరుడు ఉన్నారు. ఎల్ మెంచో విషయానికి వస్తే అతనిది మొదటి నుంచి రక్త చరిత్రే. తమ డ్రగ్ దందాను కాపాడుకోవటానికి ప్రభుత్వానికి ధీటుగా ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. ఎల్ మెంచోను హతమార్చిన ఘనతను సొంతం చేసుకోవడం కోసం అమెరికా, మెక్సికో పోటీ పడుతున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ అన్నింటా మేమే గెలుస్తున్నాం, ఈ విధంగా అన్నింట్లో విజయం సాధించడం కూడా న్యాయం కాదు అంటూ సరదాగా పోస్ట్ చేశారు. ఎల్ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికోకు అమెరికా ఇంటెలిజెన్స్ సహకారం అందించిందన్నారు. అయితే ఈ వార్తలను మెక్సికో రాయబార కార్యాలయం తోసిపుచ్చింది.
మెక్సికో ప్రత్యేక దళాలు ఈ దాడికి ప్లాన్ చేశాయని, అమెరికాకు సమాచారం కొంత మాత్రమే అందిందని వెల్లడించింది. మెక్సికోలో కార్టెల్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాల్చింది. స్థానిక ప్రజల్లో భయాందోళనలు పెరిగి అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ప్రపంచ కప్ ప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైన నేపథ్యంలో మెక్సికోలో శాంతి భద్రతల పరిస్థితిపై అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మెగా టోర్నమెంట్ కోసం మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ భద్రతను కట్టుదిట్టం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా నేషనల్ గార్డ్స్, పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో కలిపి దాదాపు 1,00,000 మంది భద్రత చేపట్టనున్నారు. మెక్సికోలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తమ జాతీయ భద్రత కోసం అవసరమైతే ఏకపక్షంగానైనా చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయితే దీనిని మెక్సికో సార్వభౌమాధికార ఉల్లంఘనగా పరిగణిస్తామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా హెచ్చరించారు. ఇన్సైట్ క్రైమ్ నివేదిక ప్రకారం 2025లో మెక్సికోలో క్రైమ్ రేటు 19.8% తగ్గినప్పటికీ పెరుగుతున్న కిడ్నాప్ కేసులు ఇక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.